ప్రపంచాన్ని రక్షించే అతడే ఇప్పుడు తన ప్రాణం కోసం పోరాడాల్సి వస్తుంది. టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేస్తాడు. నేను ఐరన్ మ్యాన్ అని చెప్పడం న్యూస్లో వేస్తారు. రష్యాలో ఇవాన్ అనే అతను న్యూస్ చూస్తూ ఉంటాడు. ఇవాన్ నాన్న చనిపోతాడు. ఇవాన్ టోనీ లాగా రియాక్టర్ని తయారు చేస్తాడు. 6 నెలల తరువాత టోనీ పెద్ద ఎక్స్పో పెట్టి ఐరన్ మ్యాన్ సూట్స్ అన్ని అందరికీ చూపిస్తాడు. గవర్నమెంట్ టోనీతో ఐరన్ మ్యాన్ సూట్ డేంజర్, మాకు ఇచ్చేయాలి అంటారు. కానీ టోనీ సూట్స్ డేంజర్ కాదు, సూట్తో నేను చాలా మందిని కాపాడాను అంటాడు. తనకి తన ఫ్రెండ్ రోడ్ సహాయంగా ఉంటాడు. గవర్నమెంట్ నిన్ను చూసి ఐరన్ మ్యాన్ సూట్స్ వేరే దేశాలు తయారు చేస్తున్నాయంటే టోనీ ఫుటేజెస్ చూపించి సూట్స్ నార్త్ కొరియా, ఇరాన్ చేస్తున్నాయి. అవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. డెవలప్ అవ్వడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు మనకి ఆపద కాదు అంటాడు. ఇంకొక వైపు ఇవాన్ సూట్ తయారు చేస్తాడు. టోనీలో ఉన్న రియాక్టర్ తనకి పాయిజన్ గా మారుతుంది. ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న ప్రతిసారి తన బాడీలో పాయిజన్ ఎక్కువ అవుతుంది. రియాక్టర్ తీసేస్తే చనిపోతాడు. రియాక్టర్ ఉన్న పాయిజన్ వల్ల చనిపోతాడు. పాయిజన్ అవ్వకుండా ఉండే రియాక్టర్ తయారు చేయలేకపోతున్నాడు. జార్విస్ పెప్పర్ కి మీ కండిషన్ గురించి చెప్తే తను ఏమైనా సొల్యూషన్ చెప్తుందేమో అంటాడు. టోనీ తన కండిషన్ ఎవరికీ చెప్పడు. తన కంపెనీని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడని పెప్పర్ని సీఈఓగా చేస్తాడు. పెప్పర్ స్టార్క్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీ నాటలీని తన అసిస్టెంట్గా పెట్టుకుంటుంది. నెక్స్ట్ సీన్లో టోనీ, పెప్పర్ రేసింగ్ ఈవెంట్కి వెళ్తారు. జస్టిన్ అక్కడ ఉంటాడు. జస్టిన్ టోనీకి కాంపిటీషన్. తనకి హ్యామర్ ఇండస్ట్రీస్ అని కంపెనీ ఉంది. టోనీ ఎవ్వరికీ చెప్పకుండా రేసింగ్ కాంపిటీషన్లో పాల్గొంటాడు. ఇవాన్ కూడా అక్కడే ఉంటాడు. విప్లాష్ మార్క్ 1 ఆర్మర్తో ట్రాక్లోకి నడుచుకుంటూ వస్తాడు. ఆర్మర్లో నుంచి విప్లాష్లోకి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. ఇవాన్ అడ్డం వచ్చిన కార్స్ని, టోనీ కార్ని అటాక్ చేస్తాడు. టోనీ కార్కి యాక్సిడెంట్ అవుతుంది. ఐరన్ మ్యాన్ సూట్తో పెప్పర్, హ్యాపీ ట్రాక్లోకి వెళ్తారు. ఇవాన్ నడుచుకుంటూ టోనీ వైపు వస్తాడు. వెనుక వచ్చే కార్స్ ఇవాన్ని చూసి ఆగి గుద్దుకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇవాన్ టోనీని అటాక్ చేయడానికి వస్తాడు. హ్యాపీ, పెప్పర్ కార్తో ఇవాన్ని గుద్దుతారు. పెప్పర్ చెప్పకుండా ఎందుకు రేస్కి వచ్చావు అని టోనీని తిడుతుంది. టోనీ కార్ ఎక్కబోతుంటే ఇవాన్ లెగిసి కార్ని అటాక్ చేస్తాడు. టోనీ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొని టోనీ, ఇవాన్ ఫైట్ చేసుకుంటారు. టోనీ ఇవాన్ విప్లాష్ ని చుట్టుకొని ఇవాన్ దగ్గరికి వెళ్లి తనని కొట్టి రియాక్టర్ తీసేస్తాడు. ఇవాన్ కింద పడిపోతాడు. పోలీస్ తనని అరెస్ట్ చేస్తారు. ఇవాన్ ఆర్మర్ నుంచి వచ్చిన కరెంటు వల్ల టోనీ సూట్ పాడైపోతుంది. ఇవాన్ టోనీతో నవ్వుతూ నువ్వు నా చేతుల్లోనే ఓడిపోతావు అంటాడు. పోలీస్ ఇవాన్ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు. ఇవాన్ గురించి ఏమీ తెలియదు. తన పేరు కూడా తెలియదు. ఏం భాష మాట్లాడతాడో తెలియదు. జైల్లో ఉన్నప్పటి నుంచి తను ఏమీ మాట్లాడలేదు. టోనీ ఇవాన్ని కలవడానికి జైలుకి వెళ్తాడు. ఇవాన్ టోనీతో మీ స్టార్క్ ఇండస్ట్రీస్ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి అంటాడు. టోనీ నువ్వు చేసిన ఆర్మర్ కి డిజైన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇవాన్ మా నాన్న బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఇంతకు ముందు మీ కంపెనీలో పనిచేసేవాడు అంటాడు. టోనీ నాకు మీ నాన్న ఎవరో తెలియదు అంటాడు. ఇవాన్ మా నాన్న వల్లే నువ్వు ఇవాళ బ్రతికి ఉన్నావు. ఐరన్ మ్యాన్ ఇన్విన్సిబుల్ కాదు అని నేను ప్రూవ్ చేయడానికి వచ్చాను అంటాడు. టోనీ వెళ్ళిపోతాడు. ఆ రోజు జైల్లో ఇవాన్ రూమ్ కి ఇవాన్ లానే ఒక అతను వస్తాడు. షర్ట్ మీద ఇవాన్ సెల్ నెంబర్ ఉంటుంది. డిన్నర్ లో బాంబ్ వస్తుంది. ఇవాన్ అతనిని కొట్టి బాంబ్ ఆన్ చేస్తాడు. గార్డ్ సెల్ ఓపెన్ చేస్తాడు. జస్టిన్ ఇవాన్ ని జైలు నుంచి తప్పించుకునేలా చేసి ప్రపంచానికి ఇవాన్ చనిపోయాడు అని నమ్మిస్తాడు. మనిద్దరి టార్గెట్ టోనీ. నీకు ఐరన్ మ్యాన్ ని ఓడించడానికి నేను హెల్ప్ చేస్తాను. నాకు నువ్వు సూట్స్ తయారు చేయాలి. అవి నేను గవర్నమెంట్ కి ఇస్తాను అని డీల్ మాట్లాడుకుంటారు. జనాలు ఇవాన్ టోనీని అటాక్ చేయడం చూసి ఐరన్ మ్యాన్ నిజంగా మనల్ని కాపాడగలడా అని ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. టోనీ ఐరన్ మ్యాన్ సూట్ చేయడానికి 10 ఏళ్లు పడుతుంది అన్నాడు. కానీ నిన్నే ఒక అతను సూట్ తో వచ్చి అటాక్ చేశాడు. గవర్నమెంట్ ఎప్పుడైనా టోనీ ఇంటికి వచ్చి ఐరన్ మ్యాన్ సూట్స్ తీసుకు వెళ్ళిపోతారు. రోడ్స్ గవర్నమెంట్ ని ప్రస్తుతానికి ఏదో చెప్పి మేనేజ్ చేసి ఆపుతున్నాడు.
రియాక్టర్ వల్ల టోనీ బాడీలో 80% పాయిజన్ అవుతుంది. తన స్కిన్ కలర్ కూడా మారుతుంది. కొన్ని రోజులలో రియాక్టర్ మార్చకపోతే టోనీ చనిపోతాడు. ఇవాళ తన బర్త్డే. పెప్పర్ పార్టీ ప్లాన్ చేస్తుంది. టోనీ ఇదే నా లాస్ట్ బర్త్డే అని పార్టీలో ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొని ఆల్కహాల్ తాగి పార్టీకి వచ్చిన వాళ్ళ ముందు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. పెప్పర్ కూడా టోనీని కంట్రోల్ చేయలేకపోతుంది. రోడ్స్ వెంటనే వెళ్ళి ఐరన్ మ్యాన్ మార్క్ 2 సూట్ వేసుకొని టోనీని కొట్టి ఆపుతాడు. మార్క్ 2 సూట్ని తీసుకువెళ్ళి గవర్నమెంట్కి ఇస్తాడు. ఇంకొక వైపు ఇవాన్ సూట్స్ చేస్తూ ఉంటాడు. జస్టిన్ మనుషులు కంట్రోల్ చేసే సూట్స్ చెయ్యమంటే ఇవాన్ డ్రోన్ సూట్స్ చేస్తున్నాడు. మనుషుల్ని నమ్మలేము, డ్రోన్ సూట్సే సేఫ్ అంటాడు. గవర్నమెంట్ జస్టిన్కి టోనీ చేసిన ఐరన్ మ్యాన్ మార్క్ 2 సూట్ ఇచ్చి అప్గ్రేడ్ చేసి తన ఎక్స్పోలో పెట్టుకోమంటారు. నెక్స్ట్ రోజు నిక్ ఫ్యూరీ టోనీని కలవడానికి వస్తాడు. నటాషా రోమనాఫ్ అండర్ కవర్ లో టోనీకి అవెంజర్స్ లో జాయిన్ అవ్వడానికి అర్హత ఉందా లేదా అని చెక్ చేయడానికి టోనీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయింది. తను షీల్డ్ లో ఏజెంట్. నిక్ టోనీతో నువ్వు చేసిన రియాక్టర్ పూర్తవ్వలేదు, అందుకే పాయిజన్ గా మారుతుంది. మీ నాన్న ఇవాన్ నాన్న కలిసి మంచి రియాక్టర్ తయారు చేశారు. మీ నాన్న దానితో ఏదో పెద్దగా ప్లాన్ చేశాడు. కానీ ఇవాన్ నాన్న డబ్బుల కోసం రియాక్టర్ ని రష్యన్స్ కి అమ్మడానికి ట్రై చేశాడు. అది మీ నాన్నకి తెలిసి ఇవాన్ నాన్నని కంపెనీ నుంచి వెళ్ళగొట్టాడు. రియాక్టర్ ఇవ్వలేదని రష్యన్స్ తనని రష్యాకి పంపించేశారు. 20 ఏళ్లుగా అతను మీ నాన్న మీద పగ తీర్చుకోవడానికి ఉన్నాడు. అతని కొడుకు ఇవాన్ కూడా తన నాన్నలా మీ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడు. మీ నాన్న షీల్డ్ కనిపెట్టిన వాళ్ళలో ఒకడు. అతనికి నీ మీద నమ్మకం ఉంది. నీ ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేసుకో అని టోనీ నాన్న మెటీరియల్స్ టోనీకి ఇస్తాడు. రిసోర్సెస్తో టోనీ కంప్లీట్ ఆర్క్ రియాక్టర్ తయారు చేస్తాడు. ఏమీ ప్రాబ్లం లేకుండా రియాక్టర్ పెట్టుకొని తన సూట్ పవరప్ చేసుకోవచ్చు. టోనీకి ఇవాన్ బ్రతికే ఉన్నాడు అని, తనని చంపడానికి వస్తున్నాడని తెలుస్తుంది. జస్టిన్ ఎక్స్పో పెడతాడు. ఐరన్ మ్యాన్ మార్క్ 2 సూట్ని అప్గ్రేడ్ చేసి వార్ మెషిన్ ఆర్మర్లా మారుస్తారు. జస్టిన్ ఇవాన్ చేసిన డ్రోన్ సూట్స్ అందరికీ చూపిస్తాడు. రోడ్స్ వార్ మెషిన్ ఆర్మర్లో డ్రోన్స్కి హెడ్గా ఉంటాడు. జస్టిన్ ఎక్స్పోలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్కి టోనీ చేసే సూట్స్ మనల్ని రక్షించవు, మనకి ప్రమాదం తెస్తాయి అంటాడు. ఐరన్ మ్యాన్ సూట్తో టోనీ అక్కడికి వస్తాడు. రోడ్స్తో జస్టిన్ ఇవాన్తో పని చేస్తున్నాడు అని నాకు డౌట్గా ఉంది అంటాడు. ఇవాన్ డ్రోన్స్ వార్ మిషన్ని కంట్రోల్ చేసి టోనీని అటాక్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బలు తగలకుండా టోనీ అక్కడ నుంచి దూరంగా వెళ్తాడు. ఇవాన్ వార్ మెషిన్ ఆర్మర్తో టోనీని అటాక్ చేపిస్తూ ఉంటాడు. ఇవాన్ జస్టిన్ని మోసం చేసి డ్రోన్స్ వార్ మెషిన్ని టోనీని ఓడించడానికి తయారు చేశాడు. నటాషా జస్టిన్ని కొట్టి ఇవాన్ హ్యామర్ ఇండస్ట్రీస్లో ఉన్నాడు అని తెలుసుకొని హ్యాపీతో అక్కడికి వెళ్తుంది. పెప్పర్ పోలీస్కి కాల్ చేస్తుంది. నటాషా హ్యాపీ గార్డ్స్ని కొట్టి లోపలికి వెళ్తారు. ఇవాన్ డ్రోన్స్ని టోనీ మీద టార్గెట్ చేపించి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. నటాషా కంప్యూటర్లో వార్ మెషిన్ని రీబూట్ చేస్తుంది. రోడ్స్ కూడా టోనీతో డ్రోన్స్తో ఫైట్ చేసి ఓడిస్తారు. విప్లాష్ మార్క్ 2 ఆర్మర్ వేసుకొని ఇవాన్ అక్కడికి వస్తాడు. ఈ ఆర్మర్ మార్క్ 1 కన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. టోనీ రోడ్స్ కలిసి అటాక్ చేసి ఇవాన్ని ఓడిస్తారు. అక్కడ ఉన్న డ్రోన్ సూట్స్ పేలిపోబోతున్నాయి. ఎక్స్పో దగ్గర కూడా డ్రోన్స్ ఉంటాయి. పెప్పర్ ఎక్స్పోలోనే ఉంటుంది. టోనీ తొందరగా వెళ్ళి పెప్పర్ని కాపాడుతాడు. డ్రోన్స్ పేలి ఇవాన్ చనిపోతాడు. పెప్పర్కి నటాషా షీల్డ్ ఏజెంట్ అని తెలుస్తుంది. టోనీ సూట్ వల్ల చనిపోతున్నాడు అన్న విషయం చెప్పలేదు అని టోనీ మీద కోప్పడుతుంది. రోడ్స్ వార్ మెషిన్ ఆర్మర్ తనతో తీసుకువెళ్ళిపోతాడు. నటాషా టోనీ అవెంజర్స్లో జాయిన్ అవ్వడానికి అప్రూవల్ ఇవ్వలేదు. నిక్ టోనీని షీల్డ్కి అడ్వైజర్గా ఉండమంటాడు. గవర్నమెంట్ ఇవాన్ని ఓడించి అందరినీ కాపాడారు అని టోనీ రోడ్స్కి మెడల్స్ ఇస్తారు. పోస్ట్ క్రెడిట్ సీన్లో షీల్డ్ ఏజెంట్స్కి ఒక హ్యామర్ దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.